హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు అండ్ మరొక షార్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మన వీడియో వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ పండ్ల కోసం మీకు వివరించాలనుకుంటున్నాను. అయ్యో, వివరించాలనుకున్నాను ఈ పండ్ల కోసం, కానీ వీడి పేరు నాకు అంతగా తెలియడం లేదు. గుర్తుకొచ్చాయి. ఇవి నేను చిన్నప్పటి నుండి మా ఏరియాలో చూస్తున్నాను. ఎక్కడైనా సరే ఈ సీజన్ లో విరగ కాస్తాయండి. ఈ పండ్ల పోలికలు చూస్తుంటే ద్రాక్ష పండ్ల లాగే ఉన్నాయి. చూడండి, కొన్ని ఏమో పండనప్పుడు రెడ్ గా, పండినప్పుడు ఇంకా రెడ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. పండ్లు ఎక్కడైనా కాస్తాయి, కానీ చాలా మంది పట్టించుకోరు, నా అలాంటి వాళ్ళు తప్ప. నేనే ఎందుకు ఇంతగా వీటిని పట్టించుకుంటున్నానో తెలుసా? చెప్తాను, వినండి. వెయిట్. సో మీకైతే వీటి పేర్లు ఫైనలీ లాస్ట్ కి చెప్తాను. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్పాల్సిందే మీకు. ఇంకా చూడండి, ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ పండ్లు ఇట్లా పై తొక్క మొత్తం తీసేసి మధ్యలో గింజ ఉంది కదా, ఆ గింజను తింటే చాలా అంటే చాలా టేస్ట్. అంతే సింపుల్. వెయిట్. నేను ఆ పండ్లను తిన్నానని వెంటనే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అమ్మాయి, తన పేరు పూజిత. తను కూడా నేను కూడా తింటానని తినేస్తుంది, చూసారా? అలా తిన్న వెంటనే వావ్ చాలా బాగుందని చెప్తుంది. వావ్, ఎస్, అందరు తిన్న వాళ్ళంతా వావ్ అనాల్సిందే. సరే, వీటి పేర్లు మీకు చెప్తాను, వినండి. వీటి పేరే వినండి, వీటి పేరు వచ్చి ఉడిగ పండ్లు అంటారు. ఇవి సమ్మర్ సీజన్లో మాత్రమే కాస్తాయి. ఎలాంటి ఖర్చు లేకుండా వీటిని మనం వీటిని తినడం వల్ల వేడి అనేదే చెయ్యదంట. అందుకనే నేను తరచుగా తింటూ ఉంటాను. సరేలే, మీ ఏరియాలో వీటి పేరేంటో చెప్పగలరు కదా? వీటి పేరు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనలీ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ ప్లీజ్.